హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. జీరా రైస్ అండి, సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, అలా ఊరికేనే తినేయొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. బౌల్ తీసుకొని నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. మంచిగా వాటర్ పోసి 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేయాలి. బాగా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ అలా నానాలి రైస్ అనేది. ఆ లోపు నేను ఆనియన్స్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసానండి. ఒక చుక్క ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి మరగబెట్టుకున్నాను. వాటరు మంచిగా మరిగిన తర్వాత ఇప్పటిదాకా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి తీసి దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని మీడియం మంట మీద కుక్ చేసుకోవాలండి బాస్మతి రైస్, లేకపోతే అసలు కుక్ అవ్వవు అవి. తర్వాత దాంట్లోకి రైస్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సాజీరా ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను వేసుకొని దోరగా వేయించుకోవాలండి. అందులోనే బగారా దినుసులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 4 మిరియాలు, బగారా ఆకు, పువ్వు అలా అన్నీ వేసుకొని కాస్త దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ చిల్లీ వేసుకొని ఇంకాస్త వేగనివ్వాలండి. వాటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అన్నం మనం పక్కకు పెట్టుకున్నాం కదా, అది పొడి పొడిగా అయింది చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. దాంట్లో వేసి మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలండి. సాల్ట్ నేను వాటర్లో వేసాను కదా, ఇప్పుడేం వేయట్లేదు. కొంచెం కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీ టేస్టీ జీరా రైస్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.